మనం చూస్తున్నాం కేసీఆర్ నందినగర్ నివాసానికి లోపలికి వెహికల్ వచ్చింది. వెహికల్ నుంచి కిందకు దిగుతున్న కేసీఆర్ ని మనం చూడొచ్చు. అక్కడికి ఇవాళ ఉదయం నుంచి కూడా అక్కడ హరీష్ రావు అలాగే కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉంటూ ఉన్నారు. బాడీ గార్డ్స్ అలాగే కొద్దిమంది సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ప్రస్తుతం నందినగర్ ఇంట్లో అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనకు మొత్తం కాన్వాయ్ అంతా కూడా బయట బ్యారికేడ్స్ దగ్గరే ఆపేశారు. మీడియా కూడా అక్కడక్కడ పెట్టి ఉంచారు. అలాగే లోపలకి వెళుతున్న దృశ్యాలు చాలా ఏళ్ల తర్వాత అంటే హాస్పిటల్లో చూపించుకునేటప్పుడు నందినగర్ నివాసంలో ఉంటూ ఉంటారు కేసీఆర్. అలాగే ప్రస్తుతం ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ లో వెళుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి ఎక్స్క్లూజివ్ గా ఈ దృశ్యాలను మనం చూస్తున్నాం. నందినగర్ నివాసానికి కేసీఆర్ కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా హడావుడి కనిపిస్తోంది నందినగర్ నివాసం దగ్గర. ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించి ఉన్నారు. దాదాపు బ్యారికేడ్స్ అంతా విధించి నందినగర్ నివాసానికి చేరుకునే దారులన్నింటినీ కూడా మూసివేశారు. ఎవరిని కూడా అనుమతించట్లేదు. అక్కడ నివాసం ఉంటున్న వారి మాత్రమే అక్కడికి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ నేతలు ర్యాలీలకు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కొద్ది క్షణాల క్రితమే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. చూడొచ్చు, కిందకి వచ్చి కేటీఆర్ తన తండ్రిని పైకి తీసుకెళ్తూ ఉన్నారు. లిఫ్ట్ లో పైకి ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ 3 గంటలకు సిట్ విచారణలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వయసు రీత్యా తను ఎక్కడ కోరితే అక్కడ విచారణ జరుపుతామంటూ ఇప్పటికే సిట్ అధికారులు 2 సార్లు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ కేసీఆర్ కొన్ని విషయాలను ప్రస్తావించిన నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ నందినగర్ నివాసంలోనే విచారణ కొనసాగిస్తాము అని అంటూ చెప్పడంతో కేసీఆర్ ఇవాళ ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ కూడా చెప్తూ ఉన్నారు, ఎర్రవెల్లి అన్నది ఒక వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ కానీ అఫిడవిట్ లో ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్ లో మాత్రం నందినగర్ నివాసమే పర్మనెంట్ అడ్రస్ గా ఉంది. కాబట్టి లా ప్రకారం లీగల్ ప్రకారమే సిట్ ముందుకు వెళుతుంది. చట్టం ముందు అందరూ సమానమే. ఒకవేళ తప్పు జరగకపోయి ఉంటే ఎందుకు ఇలా భయపడుతూ ఉన్నారు? నిజంగా విచారణకు సహకరించండి. విచారణలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతమంది జీవితాల్లో విషాదాన్ని నింపిందో, ఒక బ్లాక్ మెయిల్ రాజకీయానికి తెరలేపింది గత ప్రభుత్వం అంటూ టీపీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, మనకు ఉదయం నుంచి కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం కొద్ది క్షణాల క్రితమే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఒక్కసారిగా కాన్వాయ్ అంతా కూడా బయట ఆపేశారు. ఒక కేవలం కేసీఆర్ ప్రయాణిస్తున్న వెహికల్ ని మాత్రమే లోపలికి పంపించారు. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు ఏంటి? ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. అంటే కేసీఆర్ ఎగ్జాక్ట్గా 1 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మాజీ అడ్వకేట్ జనరల్తో పాటు మరికొంతమంది కేటీఆర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. కొంతమంది ముఖ్య నేతలు ఇంట్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ వాళ్ళతో భేటీ కావడం జరిగింది. 3 గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 గంటలకి ఆయన భోజనం చేసిన తర్వాత 1 గంట పాటు రెస్ట్ తీసుకొని 3 గంటలకి సిట్ అధికారులు విచారణ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే సిట్ అధికారులు అయినటువంటి టీంలో ఉన్న కేఎస్ రావుతో పాటు మరొక అధికారి ఇప్పటికే నివాసం చేరుకున్నారు. 2వ ఫ్లోర్లో ఆయనను విచారించేందుకు రూమ్లో పోలీసులే స్వయంగా చైర్లు, టేబుల్స్ అవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. కంప్యూటర్తో పాటు ఒక ప్రింటర్ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా ప్రింట్ చేసుకొని టైప్ చేసుకొని వాటన్నిటిపైన కేసీఆర్ సంతకం తీసుకునేది ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా స్వయంగా పోలీస్ వాహనంలోనే తీసుకువచ్చి కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లడం జరిగింది. 2 కంప్యూటర్ ఆపరేటర్లను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ చెప్పే ప్రతి మాటను కూడా టైప్ చేసుకొని పూర్తి వివరాలన్నిటిని కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయనతోని సంతకం తీసుకొని ఆ పేపర్స్ అన్ని కూడా తీసుకెళ్ళనున్నారు పోలీసులు. అయితే కేసీఆర్ని 3 గంటలకి ఎగ్జాక్ట్గా విచారణ ప్రారంభమవుతుంది. మరికొద్దిసేపట్లోనే 2-2:30 గంటలకి సిట్లో ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు శ్రీధర్తో పాటు వెంకటగిరి ఇంకా డిఐజీ విజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఎందుకంటే విజయ్ కుమార్ ఈ కేసుని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పటి నుంచి ఈ కేసు నమోదయ్యింది. పంజాగుట్టలో మార్చి 10, 2024లో కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ప్రతి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా విజయ్ కుమార్కి తెలుసు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చూశాడు. కాబట్టి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ని విచారణకు విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని సిట్లో ఉన్నటువంటి 4-5 అధికారులు మాత్రమే
అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కానీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం, విచారించే అవకాశం ఉంది. ఆయన విచారణ అంతా మొత్తం టైప్ చేసుకొని అదంతా కూడా మళ్ళీ కేసీఆర్తో సంతకాలు తీసుకొని తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కేసీఆర్ని పోలీసులు ఈ విచారణ పేరుతోనే కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇది చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ భవన్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మోహరించున్నారు. అక్కడ దాదాపు 200-300 మంది పోలీసులు గేట్ బయటాయించి అక్కడే ఉండి ఎవరిని కూడా బయటికి రాకుండా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కేసీఆర్ నివాసం వద్ద ఉన్నటువంటి నందినగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 మంది పోలీసులను మోహరించి మొత్తం అడుగడుగున ఒక 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2 రూట్లు ఉంటాయి కేసీఆర్ ఇంటికి వచ్చే. ఆ 2 రూట్లో కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి హడావుడి లేదు. ప్రస్తుతం లోపలికి కేసీఆర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక కేసీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అటువైపు ఉన్నటువంటి భారీ గేట్ వైపు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ అక్కడ నుంచి పంపించడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కేసీఆర్ వచ్చే సమయంలో అక్కడ ఉన్నారు. ఆయనను కూడా తిరిగి పంపించడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ సిట్కి సంబంధించిన అధికారులు లోపలికి వచ్చి సెటప్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత కేసీఆర్ని 3 గంటలకి విచారించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కే రావాలని చెప్పి కేసీఆర్ సూచించి లెటర్ రాయడం జరిగింది. కానీ అక్కడికి రాము, ఇక్కడికే రావాలని చెప్పేసి 2వ నోటీసులో కేసీఆర్కి చెప్పారు. ఖచ్చితంగా మీ ఎన్నికల అఫిడవిట్లో కావచ్చు మీ చిరునామా అంతా కూడా నందినగర్లోని నివాసంలో వద్దే ఉంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్ నివాసానికి వస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతోనే 2వ నోటీసులో కేసీఆర్ సరే విచారణకు సహకరిస్తాను, నేను వస్తానని చెప్పేసి ఈరోజు అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా నందినగర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం నివాసంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి కాబట్టి బీఆర్ఎస్లో కీలక రోల్ ప్రస్తుతం పోషిస్తున్నాడు. ఆయనతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్స్ ఇద్దరు ఉన్నారు. వారు రామచంద్రరావు మరొక వ్యక్తి ఉండడం జరిగింది. ఇంకా కేటీఆర్ కూడా ఉన్నారు. వీరందరితో ప్రస్తుతం భేటీ అయినట్టు తెలుస్తుంది. కేసీఆర్ వారితో మాట్లాడిన తర్వాత 2 గంటలకి లంచ్ చేసి గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాతే కేసీఆర్ని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు కేసీఆర్ అభిమానులు కానీ ఎవరు కూడా ఇటువైపు రాకుండా భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. సిట్ వెహికల్ కూడా కేసీఆర్ నివాసంలోకి వెళ్ళింది. మరొక అధికారి వచ్చినట్టు తెలుస్తుంది. సిట్ వెహికల్ లోపలికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులు మరికొద్ది సేపట్లోనే మిగతా అధికారులు కూడా వచ్చి 5గురు బృందం నేతృత్వంలో కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పేరుని ప్రభాకర్ రావు ఇటు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో అనేకసార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్తో నేరుగా మాట్లాడేవాడిని ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత హైదరాబాద్లో బై ఎలక్షన్లు కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు సంబంధించిన సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా చోట్ల డబ్బులు పట్టుకోవడం, వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని రాధాకిషన్ రావుకి చెప్పేవారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎదగాలంటే ఖచ్చితంగా ఒక నిఘా వ్యవస్థ ఉండాలని చెప్పేసి రాధాకిషన్ రావుని ఏరికోరి టాస్క్ ఫోర్స్ డీసీపీగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించడం జరిగింది. ఆ తర్వాత ప్రభాకర్ రావు నియామకం కూడా ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఎస్ఐబి చీఫ్గా మళ్ళీ ఓఎస్డీగా ప్రమోషన్ ఇచ్చారు, అంటే నియమించారు. రీనియామకానికి సంబంధించి కూడా కేసీఆర్ని ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంది. అత్యంత కీలకమైనటువంటి బాధ్యతను ఒక రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్కి ఇవ్వడం ఎందుకు ఇచ్చారు, ఆ రోల్లో ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా కొనసాగించారు. ఎస్ఐబి చీఫ్గా ఎందుకు అంటే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ కేవలం ఫోన్ ట్యాపింగ్ పర్పస్ కోసమే ఆయనని నియమించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారనే దానికి సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలపైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విరాళాలు వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా ఎలా వచ్చాయి, 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారా, లేదైతే ఎస్ఐబి నిఘా విభాగంలో వ్యాపారవేత్తలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చిన వ్యాపారవేత్తల
ఫోన్ నెంబర్లను ఎందుకు నిఘాలో ఉంచారు, వారితో బెదిరించి ఈ డబ్బులు తీసుకున్నారా అనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి పార్టీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా కేసీఆర్ని విచారించే అవకాశం ఉంది. ఈ కొంతమంది అంటే సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు కూడా ఫిర్యాదు చేశారు. నేరుగా నన్ను బెదిరించి నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా ద్వారా 12 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి రాయించుకున్నారని చెప్పేసి ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు కూడా బుక్ అయింది. అంటే ఒక వ్యాపారవేత్త నేరుగా వచ్చి ఫిర్యాదు చేశారు. బయటికి రాని వాళ్ళు చాలా మంది వారి నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి పార్టీకి ఫండ్స్ రాయించుకున్నారనే దానికి సంబంధించి కూడా సిట్ ఆధారాలు సేకరించింది. కాబట్టి వాటన్నిటిని ఉంచి ఇప్పుడు కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీరి ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు. వీరి విచారణ అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది కేసీఆర్ విచారణ. కేసీఆర్ విచారణ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఒకవేళ సిట్ ఉంటుందా, ఇన్వెస్టిగేషన్ అధికారే మళ్ళీ కేసుకు సంబంధించి బ్రీతింగ్ స్పేస్ తీసుకోండి. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము సిట్ అధికారులు అక్కడికి ప్రింటర్స్ అలాగే అన్ని కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఎక్విప్మెంట్స్ ఇవాళ ఉదయం నుంచి కూడా నందినగర్ నివాసంలో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సెట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ నివాసంలోని సెకండ్ ఫ్లోర్ ని విచారణకు ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సిట్ అధికారులు చూడొచ్చు, ల్యాప్టాప్స్ అలాగే కంప్యూటర్స్, ప్రింటర్స్, దానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ బృందం 5 సభ్యులతో విచారణ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత ఏం చెప్పబోతున్నారు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరెవరితో మాట్లాడారు, ఏం ప్రశ్నలు సంధించారు, దానికి సమాధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ ఉండబోతోంది. సో దానికి సంబంధించి ప్రింటర్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఎక్విప్మెంట్స్ సామాగ్రి అంతా కూడా లోపలికి వెళుతోంది. ఒక్కొక్కటే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం నిఘా నీడలో జరుగుతోంది. నందినగర్ నివాసం చుట్టుపక్కల ఆవరణ అంతా కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది.